students, welcome back to our class. Today we are going to discuss theories of biological classification. Generally biological classification grades గా subgrades గా డివైడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఫస్ట్ వచ్చింది. సో స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. సో థియరీస్ ఆఫ్ బయాలజికల్ క్లాసిఫికేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బయాలజికల్ క్లాసిఫికేషన్ అని చూద్దాం. So classifying the biological and classifying the living organisms like plants, animals and remaining organisms. So వీటిల్లో biological classification point of view కూడా మనం డెఫినేషన్ చూసినట్లయితే it is a process that involves arranging a groups and subgroups of organisms into hierarchical categories based on their similarities and dissimilarities. So any organisms they have similarities and dissimilarities. So two different organisms, two different animals లో యానిమల్స్ యొక్క సిమిలారిటీస్ని బేస్ చేసుకుని కానీ డిస్సిమిలారిటీస్ని బేస్ చేసుకుని కానీ హైరార్కికల్ క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డివైడ్ చేయడాన్ని మనం ఇక్కడ బయాలజికల్ క్లాసిఫికేషన్గా చెప్తాం. అయితే వీటిపైన మనం ఫస్ట్ చూసినట్లయితే ద అరిస్టాటిల్ హూ యూజ్ ద వర్డ్ బయాలజికల్ క్లాసిఫికేషన్ అండ్ కెరలస్ లినియస్ ఆల్సో డిస్కస్ ద వర్డ్ బయాలజికల్ క్లాసిఫికేషన్ ఇన్ ది సిస్టమ్ అండ్ న్యాచురల్. సో ఆ బుక్లో ఆయన డిస్కస్ చేయడం చూస్తున్నాం. సో సిమ్సన్ ఇన్ 1961 జూలాజికల్ నామెన్క్లేచర్ అనేది ప్రపోజ్ చేస్తే సో హిస్టరీలో వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు. బయాలజికల్ క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరిస్టాటిల్ కానీ కెరలస్ లినియస్ కానీ సిమ్సన్ గురించి కానీ ఇలా చెప్తూ ఉంటారు. సో బయాలజికల్ క్లాసిఫికేషన్ థీరీస్ చూసినట్లయితే మనం ఇక్కడ సో థీరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎసెన్షియలిజం ఒకటి, నామినలిజం, ఎంపెరిసిజం, క్లాడిజం, దాంతోపాటు ఎవల్యూషనరీ క్లాసిఫికేషన్ అనేది ఒక 5 థీరీస్ని మనం థీరీస్ ఆఫ్ బయాలజికల్ క్లాసిఫికేషన్లో చూస్తాం. అయితే ఫస్ట్ ఉన్నటువంటి థీరీ దట్ ఈస్ ఎసెన్షియలిజం. ఎసెన్షియలిజం ఏదైతే ఉందో ఇక్కడ చూసినట్లయితే న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ అరిస్టాటిల్, అంటే అరిస్టాటిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని న్యాచురల్ సిస్టమ్ అంటాం. సహజంగా మనం ఆర్గానిజమ్స్ని ఎట్లా ఎలా డివైడ్ చేస్తున్నాం కేటగిరీస్గా అనేది. సో ఈ ట్రైస్ టు మెన్షన్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ వేరియేషన్స్. సో ఉన్నటువంటి వాటిల్లో కొన్ని వేరియేషన్స్ను మాత్రమే ఇది స్టడీ చేయటం అనేది చూస్తున్నాం. సో ఇలాంటి బేసిక్ ఎసెన్షియలిజం ఉంటే దీంట్లో అంటూ కొన్ని డిమెరిట్స్ అనేవి మనం చూస్తున్నాం. సో ఇట్ ఇంప్రూవ్స్ అంటే ఏదైతే ఉందో నాన్ వింగెస్ట్ అండ్ పుట్ విత్ వింగెస్ట్ యానిమల్స్లో వింగ్డ్ యానిమల్స్ని నాన్ వింగ్డ్ యానిమల్స్ని ఒకే కేటగిరీలో పెట్టడం అనేది ఒక డిమెరిట్గా చెప్తున్నారు. ఇట్ షోస్ డయాగ్నోస్టిక్ క్యారెక్టర్స్, ఏదైతే మనం కనిపెట్టమో ఆ క్యారెక్టర్ మాత్రమే అది చూపిస్తుంది, రిమైనింగ్ క్యారెక్టర్స్ని అంతగా ఎగ్జిబిట్ చేయటం లేదు. క్లాసిఫైడ్ యాజ్ 3, 4, 5, 6 అంటే ఒక నెంబర్ వైజ్గా మనం ఒక థియరిటికల్గా స్టాటిస్టికల్ కాకుండా 3, 4, 5, 6 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉన్నాం. ఈవెన్చువల్లీ డిస్కవర్డ్ ఫ్రమ్ న్యాచురల్ సిస్టమ్, అంటే న్యాచురల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని నుంచి మాత్రమే మనం చూస్తున్నాం, వితౌట్ ఎనీ టెక్నికల్ ఎనీ ల్యాబొరేటరీ నాలెడ్జ్ ఇలా కాకుండా న్యాచురల్గా వాటిని క్లాసిఫై చేసి మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఆల్వేస్, పెద్దగా వాడరు కానీ బట్ ఇట్ ఈస్ ద బెస్ట్. మనం అన్నిటిని యూటిలైజ్ చేయకుండా చూసుకొని ఈజీగా మనం ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేయడానికి ఇది బెస్ట్గా ఉంటుందని ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఆల్వేస్ బట్ ఇట్ ఈస్ ద బెస్ట్ క్లాసిఫికేషన్ వన్ థియరీ అని చెప్తున్నారు. దట్ ఈస్ ఎసెన్షియలిజంగా చెప్పొచ్చు. నెక్స్ట్ నామినలిజం, ఎంపెరిజం, క్లాసిజం 1 by 1 మనం థియరీస్ని డిఫరెంట్ క్లాసెస్లో మనం చేస్తూ ఉంటాం. చూస్తూ ఉండండి. ప్లీజ్ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.